నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులకు తీరని అన్యాయం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ప్రారంభమంటూ జగన్ ప్రభుత్వం రైతులను మోసం చేయటం దుర్మార్గమన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రమంతా సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్తో పాటు వరకపూడిశాల ప్రాజెక్టు పూర్తి చేయాలని చీఫ్ విప్ జీవి కోరారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు. అధ్యక్ష, 2014-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఆ విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు చంద్రబాబు గారు ముందుకెళ్లారు. అధ్యక్ష, 2014-19 మధ్య 68,000 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష 5 సంవత్సరాల్లో. అంటే మొత్తం బడ్జెట్ 7 లక్షలు ఉంటే అందులో 68,000 కోట్లు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 10.3% ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మరి నీళ్ళు ఇవ్వచ్చు, రాష్ట్ర రైతన్నల సంపద పెంచవచ్చు, దిగుబడులు పెంచవచ్చు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు 73% పూర్తి చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2020 కల్లా పూర్తయ్యేది పోలవరం ప్రాజెక్టు. అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే, కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తండ్రి లేని బిడ్డను అన్నాడు, ఒక్క అవకాశం ఇమ్మన్నాడు. సరే పోనీలే చూద్దామని ప్రజలు ఒక్కసారి ఓటేశారు అధ్యక్ష. ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుండి 2024 మధ్యలో ఆనాడు గత ప్రభుత్వ పాలనలో బడ్జెట్లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలం 35,000 కోట్ల అధ్యక్ష. సాగునీటి ప్రాజెక్టుల మీద, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆనాటి ప్రభుత్వం. అందులో బడ్జెట్ కేటాయించింది 35,000 కోట్లు అయితే దానిలో 10,000 కోట్లు మొత్తం జీతాలకే పోయింది. జీతాలకు పోను వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 2% అధ్యక్ష. కేవలం 2% మాత్రమే. అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. అందువల్లనే బడ్జెట్ కేటాయింపులు తక్కువైతే దాంట్లో జీతాల పోను ఇంకొక 3,000 బకాయిలు పెట్టారు అధ్యక్ష. కేవలం 22,000 కోట్లు మాత్రమే ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టులు చిన్న చూపు చూశారు, ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు. దానివల్ల రైతులకు తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. అలాగే గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టుకి కేవలం 1,600 కోట్లు ఖర్చు పెట్టి 40,000 కోట్లు దిగుబడిని సాధించారు అధ్యక్ష. ఆ విధంగా ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతన్నలను నిర్లక్ష్యం చేసింది. ఇంకా దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష, కనీసం డ్యాములు మెయింటెనెన్స్ కూడా చేయలేదు. కొత్త ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మరి 60 ప్రాజెక్టులు పైగా టేకప్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు అధ్యక్ష. 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు. అలాగే కొత్త ఆయకట్టుకి లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ జగన్ పాలనలో పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, ఒక్క ప్రాజెక్ట్ లేదు. అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం. అలాగే దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష, రాయలసీమకు చంద్రబాబు గారి పాలనలో 2014-19 మధ్య 13,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టుల కోసం. కానీ జగన్ పాలనలో కేవలం 3,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. నేను రాయలసీమ ముద్దు పెట్టనని చెప్పుకుంటాడు, కానీ రాయలసీమకి నిధులు కేటాయించడంలో, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేశాడు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కనీసం రాయలసీమలో కూడా. అందుకే ఈరోజు రాయలసీమ రైతులు అంటున్నారు అధ్యక్ష, రాయలసీమ ద్రోహి జగన్ అంటున్నారు అధ్యక్ష. అందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ చేసింది లేదు. అలాగే ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకి చంద్రబాబు గారు 2,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఆ విధంగా రైతాంగానికి తీరని అన్యాయం చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీకి జలకాలు తెస్తానన్న నమ్మబలికిన జగను మాటల్ని ఇటుకలుగా పేర్చాడు, హామీల్ని సిమెంట్గా పూసి జలయజ్ఞాన్ని నీరుగార్చాడు అధ్యక్ష. ఈరోజు జలయజ్ఞాన్ని నీరుగార్చి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, అలాగే పోలవరం ప్రాజెక్టులో ఆ రోజు చంద్రబాబు గారు 73% పూర్తి చేసి
కాపర్ డ్యామ్ నిర్మాణం 80% పూర్తయింది అధ్యక్ష. అలాగే దాన్ని ఇంకా 20% పూర్తి కావాల్సి వస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ పాలన వచ్చినాక 18 నెలలు కాలయాపన చేశారు, ఒక్క పని చేయలేదు. అలాగే రీటెండరింగ్ పేరుతోటి కాలయాపన చేయడం వలన ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణ బాధ్యులు ఎవరు? అలాగే 2 సార్లు వరదలు వచ్చినందువలన ఆ డ్యామ్ పూర్తిగా 20% మిగిలి ఉన్నందువలన అక్కడ నీళ్ళు వెళ్ళి వరదలు వచ్చినప్పుడు ఆ డ్యామ్ అంతా కొంత దెబ్బతింది అధ్యక్ష. దానివల్ల చాలా నష్టపోయాం. ఈరోజు ఆ డ్యామ్ పూర్తి చేయడానికి ఖర్చు పెరిగింది. పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి దానికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? మరి గత పాలకులు చేసినటువంటి తప్పుకి ఈరోజు రైతులు మూల్యం చెల్లించారు, ప్రజలు మూల్యం చెల్లించారు. ఈరోజు కేవలం ఆ డ్యామ్ కట్టడం కోసం ఈరోజు 3,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. కొత్తగా 1,000 కోట్లు ఆ డ్యామ్ కట్టడానికి, కాపర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి డ్యాముని కట్టడానికి 1,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అదనంగా పెరిగిన భారం 2,000 కోట్లు అధ్యక్ష. ఆ విధంగా అలాగే సమయం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మళ్ళీ సమయం పెరిగింది అధ్యక్ష. చంద్రబాబు గారి పాలన ఉంటే 2020 కల్లా పూర్తి ఉండేది అధ్యక్ష. అలాగే కనీసం 1,00,000 కోట్ల పైన దిగుబడులు వచ్చాయి అధ్యక్ష రైతులకి. ఈరోజు రైతులు నష్టపోయారు. అలాగే కరెంటు ఉత్పాదన ఆగిపోయింది. దీనికి అన్నిటి కారణం గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ విధంగా నష్టపోయింది అధ్యక్ష. అటు గుండ్లకమ్మ గేటు 3వ నంబర్ గేట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. అయినా రిపేర్లు పట్టించుకోవాలి. డ్యామ్లో గేటు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు అధ్యక్ష. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా లేదు అధ్యక్ష వీళ్ళకి. అంతేకాకుండా 2023లో మళ్ళీ ఇంకోసారి గుండ్లకమ్మ డ్యామ్లో ఉన్నటువంటి ఇంకో గేట్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. అయినా పట్టించుకోలేదు. అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అధ్యక్ష. ఒక్కోసారి గేట్లు కొట్టుకుపోయి ఆ నీటి ప్రవాహంలో కొన్ని ఊర్లే దెబ్బతినే పరిస్థితి, కొన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అధ్యక్ష. అంటే వీరికి ఎంత నిర్లక్ష్యమో ఈరోజు మాటలో చెప్పలేనటువంటిది. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేనటువంటి దుస్థితి ఆ రోజు ఆ వైసీపీ పాలనలో, గత పాలనలో. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసామన్నారు అధ్యక్ష. మొన్న ఇంకా మేము దిగిపోతున్నామనే దీంతో అది కూడా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశారు అధ్యక్ష. ఓపెన్ చేసి పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేయడం ఎలా చేస్తారు అధ్యక్ష? ప్రారంభిస్తారు. ఆ డ్యాము ప్రారంభించారు. తీరా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే 3,000 కోట్లు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అంటున్నాడు. అంటే మరి పూర్తయినట్టు ఎలా ప్రారంభించారు ఆ రోజు? మరి ఈరోజు నిధులు ఏ విధంగా కేటాయించమంటున్నారు అధ్యక్ష? వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అధ్యక్ష? ఆలోచన ఉందా? డ్యామ్ పూర్తి కాకుండానే, ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేయటం ఎంత దుర్మార్గం! దేశంలో ఎవరైనా ఉన్నారు అధ్యక్ష ఈ విధంగా? డ్యాములు పూర్తి చేయడం, బ్రిడ్జిలు కట్టకుండా పూర్తి కాకుండానే రిబ్బన్లు కట్ చేయడం, ఈ సంస్కృతి ఏంటి అధ్యక్ష? వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం పైన మరియు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పైన ఘాటైన విమర్శలు చేశారు. ప్రశాంతమైన ఉమ్మడివరం గ్రామంలో రెచ్చగొట్టే విధంగా రాజకీయాలను చేయటం మానుకోవాలని అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గల మట్టిని అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొని ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించిన వారికి వత్తాసు పలకటం సరికాదన్నారు. ఉమ్మడివరం గ్రామంలో నెలకొన్న చిన్న సమస్యకు రాజకీయాలు పూసి అల్లర్లకు దారులు తీయవద్దని ఆయన సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మన వినుకొండ మాజీ శాసనసభ్యులు వల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ రూరల్ మండలం ఉమ్మడారం సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఉన్న మైనార్టీలు, అగ్రవర్ణాలను, లేకపోతే అక్కడ ముస్లిమ్స్, లేకపోతే కమ్మవారను, ఈ విధమైన భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం, ఆ గ్రామంలో జరిగిన వాస్తవం ఏంటి అనేది ముందు తెలుసుకొని మాట్లాడితే ఆయనకి గౌరవం ఉండేది, ఆయన వయసుకు కూడా గౌరవం ఉండేది. ఉన్న వాస్తవం వేరు, ఆయన మాట్లాడింది వేరు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుడు ఖాదర్వలి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన వాస్తవంగా ఆ కమ్యూనిటీ గురించి, దాని గురించి ఆయన మాట్లాడతారు. ఒకసారి చెప్తాడు. చెప్పు. అతను రఫీ అన్న అబ్బాయి కూడా ఉమ్మడి వారే. మా యొక్క ఐదు కుటుంబాలు ఉండేవి మా ఊర్లో.
మేము కానీ మా ప్రెసిడెంట్ గారి అంతా ఐకమత్యంగా ఉంటాం. ఏ క్యాస్ట్ ఎప్పుడు ఎత్తుకోము, ఏ క్యాస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడతాం. ఐకమత్యంగానే ఉంటాం. మా 4 కుటుంబాలు కాస్త టీడీపీకి మేము అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఆ అబ్బాయి కూడా మాతో మంచిగా ఉంటాడు, వాళ్ళతో కూడా మంచిగా ఉంటాడు. కానీ ఎటువంటి కులమేత భేదాలు ఉండేవి కాదు. దయచేసి ఇటువంటి విషయాన్ని కులానికి ఎప్పుడు పోయే మాకంటే మేము చాలా అన్యోన్యంగా ఉంటాం, చాలా అద్దెంగా ఉంటాం, చాలా కలిసిబాటుగా ఉంటాం. మా కులానికి ఎటువంటి దీనికి గొడవ సంబంధం లేదు, చాలా మంచిగా ఉంటాం. ఏదో చిన్న సమస్య గొడవ వచ్చిందని దాన్ని ఎంతో దూరం దయచేసి దూరం తీసుకెళ్ళమాకండి. ఈ సమస్యని సమస్యలాగానే ఉంచండి. అతను ఏదో తాగి ఏదో అన్నాడని మన ప్రెసిడెంట్ గారు కానీ మన ఊళ్ళో వాళ్ళు కానీ చౌదరులు విని దాన్ని ఇలా తిట్టడం పద్ధతి కాదని మన కానిస్టేబుల్ దాకా మా స్టేషన్ దాకా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి, మన నేలపాటి కొండల గారు. దానివల్ల నన్ను ఏదో ఇబ్బంది పెడతారు, నన్ను ఏదో కొడతారని అతను భయపడి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. దయచేసి కులానికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు, అంతా చాలా ఐకమత్యంగా ఉంటాం. మేమంతా చాలా చక్కగా మంచిగా కలిసిబాటుగా ఉంటాం. ఒక 20 రోజుల క్రితం మా గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో గ్రావెల్ మైనింగ్ చేయడం జరిగింది. దానికి రెవెన్యూ వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేసుకున్నప్పుడు ఒక ట్రాక్టర్ జేసీబీ తోలే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ రెవెన్యూ సిబ్బంది ఇలా ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా తోలుతున్నందుకు వాళ్ళు ఆ బండ్లు సీజ్ చేసి స్టేషన్ పెట్టడం జరిగింది. కేసు బుక్ చేశారు, కోర్టుకు పెట్టినారండి. జరిగింది అది. అయితే గత వారం 10 రోజుల నుంచి ఈ షేక్ రఫీ అనే వ్యక్తి ఊళ్ళో మందు తాగి కనపడిన వాళ్ళ తిట్టడం, అతను ఎప్పుడు మందు తాగుతానే ఉంటాడు. అది కాకుండా కొంచెం హద్దు మీరి ఆడవాళ్ళని కూడా అసభ్యంగా తిట్టడం జరిగింది. తెలిస్తే అబద్ధాలు ఇంతసేపు ఉన్న మసిబూసి మారేడుగా చేయటం తప్ప వాస్తవాలు. నువ్వు రా ఫీల్డ్ మీదకి రా, అక్కడ ఆ గ్రామంలో విచారించు. ఆ గ్రామస్తులు చెప్పానండి, ఇప్పుడు చెప్పినట్టు సర్పంచ్ గారు చెప్పినట్టు కానీ వాళ్ళు చెప్పినట్టుగా చెప్పదేంటి నేను నిన్ను తగ్గితే ఆడపోయి పడతావు. నువ్వు ఎత్తారా నువ్వు ఆప్టలు కాడి మగోడు అయితే నీ రొమ్ములు బాగా పెట్టుకున్నారా? కేంద్ర చేసే 100 సార్లు అంట, నేను 400 సార్లు అంటావు. నా తొండవేల కొట్టు చూశారుగా భాష. ఇప్పుడు ఎట్లా కాదయ్యా, మరి ఆ భాష తెలుసుకోవాలి. ఏంది ఆ భాష? 70 సంవత్సరాల వయసు వచ్చింది, గౌరవంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా భాష మాట్లాడతా, పైగా యువతల వ్యక్తుల మీద, టీడీపీ మీదనో నాయకుల మీదనో గౌరవ శాసనసభ్యుడి మీదనో ఏదో మాట్లాడితే చీఫ్ విప్ అంటారు. నిజమే చీఫ్ విప్ ఏనయ్యా, మేము కూడా చెప్తున్నాం. కొంత నాకు కూడా చిన్న అనుభవం ఉంది. క్యాబినెట్ ర్యాంక్ అది ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఆనాడు రాజకుమార్ చేసింది ఈరోజు ఆంజనేయుడు గారు చేస్తున్నాడు. చీఫ్ విప్ పదవి అంటే క్యాబినెట్ ర్యాంక్, అసెంబ్లీలో 2వ స్థానంలో కూర్చొని ఉంటాడు, అసెంబ్లీని మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. తప్పనిసరిగా ఆయన మాట్లాడేటప్పుడు ప్రభుత్వ విధానాన్ని చెబుతాడు, ప్రతిపక్ష విధానాన్ని కూడా చెబుతాడు. నీకు ఆ స్థాయి అంటే ఏంటి? స్థాయి లేక జీవి ఆంజనేయుడు గారి స్థాయి లేక ఎవరుకున్నట్టు స్థాయి? క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ స్థాయి లేదా? అంటే మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారంటే, ఎన్ని బూతులు మాట్లాడారు? కోట శివప్రసాద్ గారి గురించి ఏం మాట్లాడారు? మోడీ గారి గురించి ఏం మాట్లాడారు? అవన్నీ రికార్డులు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ గారి గురించి మాట్లాడితేనేమో తప్పులేదు. ఈరోజు కేబినెట్ హోదాలో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ విధానాన్ని చెప్పుకుంటూ, టీడీపీ విధానాన్ని చెప్పుకుంటూ, గతంలో ప్రతిపక్షంలో చేసినటువంటి వారి పాత్ర గురించి, అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వ విధానాన్ని గురించి మాట్లాడితే నీ స్థాయి ఇది అంటారేంటి? ఎవరి స్థాయి ఏంది ప్రజలకు తెలియదా? క్యాబినెట్ ర్యాంకు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నీ స్థాయి అంటే. కాబట్టి ఇవన్నీ మాట్లాడేటప్పుడు 1-2 పర్యాయాలు వెనక ముందు చూసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్న ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడతాం. ఎంత అబద్ధాలండి అసలు! ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంటి మాట్లాడేది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ ఇవాళ పెన్షన్ని 3 నుంచి 4 వేలు ఒక్కసారి చేశారా లేదా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా? నిన్న బడ్జెట్లో అమ్మక వందనకు సంబంధించి కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చదువుకున్న విద్యార్థికి కానీ విద్యార్థిని కానీ ప్రతి వారికి 15,000 రూపాయలు ఇస్తామని 9,500 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఈ వాస్తవం తెలియదా?
అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా కమిటీని వేశారు. అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కూడా ఆ కమిటీ రివ్యూ చేస్తా ఉంది. అవి వచ్చినప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించి కూడా సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారు ప్రతి దాన్ని అమలు పరుస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ ముగ్గురు కలిసి చెప్పినటువంటి మాట అది ఒక తెలుగుదేశానికి సంబంధించి కాదు, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అటు బీజేపీ గారికి అందరూ సంయుక్తంగా చెప్పారు. ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇప్పటికే పథకాలన్నింటి కూడా 1 by 1 నెరవేర్చే క్రమంలో మన అందరికి కనపడతా ఉంది. కాబట్టి బడ్జెట్ కాపీలు కూడా దయచేసి చదువుకోండి, వ్యంగ్యంగా మాట్లాడొద్దు. దయచేసి నేను ఒకటే మనవి చేస్తున్నా, రమణాయుడు గారు మీ వయసు 70 సంవత్సరాలకు వచ్చింది, గౌరవప్రదంగా మాట్లాడండి, గౌరవంగా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు తెలుసుకోండి. అటు ఉమ్మడారం కావచ్చు, లేకపోతే ఇంకొక గ్రామం కావచ్చు, జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలకు వివరించాలి తప్ప ప్రతి దాన్ని మాట్లాడితే రషీద్ హత్య ఏ సందర్భం వచ్చినా అదే మాట్లాడతారు. ఆ రషీద్ హత్య గురించి కూడా అందరూ తెలుసు కదా, రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. అది రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఆ వ్యక్తి వైసీపీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, చంపిలో టీడీపీలో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు, సచిన్ టీడీపీలో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు. దీనికి కూడా కులాలు పూస్తారా, దీనికి కూడా మతాలు ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా ఒకటి చేస్తున్నా, దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడండి, వ్యక్తులను కించపరచవద్దు. క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారిని దయచేసి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు. పాలనా పరంగా ఏమంటే చెప్పండి తప్పనిసరిగా, అంతే తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఆయనకు ఆ స్థాయి ఉందా, ఈయనకి ఈ స్థాయి ఉందా అంటే నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. నీ స్థాయి ఏందో, నా స్థాయి ఏందో, జీవి ఆంజనేయుల స్థాయి ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మనం ఏ పరిస్థితుల్లోనో తెలుసు, మనం ఎప్పుడు వస్తానో, ఎక్కడెక్కడ మనం ఉంటానో మాట్లాడేప్పుడు తెలియాలా. మన భార్య బిడ్డలతో ఎక్కడ సంసారం చేస్తానో, ఏ ఊర్లో మనం ఉంటున్నాం అందరూ తెలుసు. ఎందుకు వ్యక్తిగత విమర్శలు? నువ్వు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా పోతే ఎంత దూరమైన పోద్ది. పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడతారు ఏంటండి? ఏ వైసీపీ వాళ్ళు పోవటం లేదండి, ఏ బీజేపీ వాళ్ళు పోవటంలా. రండి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎఫ్ఐఆర్ తీయండి. పోలీస్ స్టేషన్లకి వైఎస్ఆర్ రావద్దు అని చెప్తున్నారు. ఎవరు చెబుతున్నారు? ఈరోజు పోవటం లేదా? మన సాక్షులు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పోలీసు సీసీ కెమెరాలు చూడండి, ఎంతమంది పోయి వైసీపీ వాళ్ళు పోయి అక్కడ రిపోర్ట్లు ఇస్తున్నారు, ఎంతమంది ఎన్ని రికార్డు అవుతుందో చూడండి సీసీ కెమెరాల్లో. మేము నిరూపిస్తాం. అబద్ధాలు చెప్పొద్దు రమణాయుడు గారు. మీలాగా రైతుల మీద 307 లేపించి అన్యాయంగా ఈ రోజు కోర్టుల చుట్టూ తిప్పిస్తూ, అదేవిధంగా ఆనాడు టీడీపీకి సంబంధించిన ఇప్పుడు సర్పంచ్గా చెప్పారు ఆనంద్ గారు, 30 మంది మీరు కేసులు పెట్టి ఈ రోజుకు తిరుగుతామన్నారు. అవును, ఏం దౌర్జన్యాలు ఉన్నాయండి? ఇప్పుడు కొట్టుకున్నారు, ఎప్పుడు తిట్టుకున్నారు? ఎప్పుడన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? అంత మంచి గ్రామంలో ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఉన్న వాస్తవాన్ని దయచేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నా, ఉమ్మడవరి గ్రామంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అక్కడ మైనార్టీ సోదరులు కానివ్వండి, అటు ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఉన్నటువంటి ఓసీ సోదరులు కానీ కలిసిమెలిసి బాగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అంత మంచి సంస్కృతి ఉంది. అంతే తప్ప సర్పంచ్ ఉన్నటువంటి ఆనంద్ కూడా ఏ రోజు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఏ రోజు కూడా అసభ్యంగా ఎక్కడ మాట్లాడు. అబ్బాయి చిన్న వయసులో ఉన్న సర్పంచ్ చాలా గౌరవప్రదంగా ఉంటాడు. పోయిన గవర్నమెంట్లో అదేవిధంగా గౌరవప్రదంగా మండల పరిస్థితుల్లో కూడా మాట్లాడేవాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన చాలా పద్ధతిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంకొక రకంగా మాట్లాడటం అనేది తప్పు. ఇది భాషను సరి చేసుకోండి, ప్రవర్తన మార్చుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనం చేస్తాం. వీడికొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజెట్టి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి దిశానిర్దేశం చేయడానికి మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నర్సరావుపేట పార్లమెంటు సమన్వయకర్త కిలారి రోసయ్య ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. నియోజకవర్గం నుండి పిఠాపురం ఎలా వెళ్లాలి అనే నాయకులతో కార్యకర్తలతో దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, నీటి సంఘం అధ్యక్షులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, రేపు 14 మార్చి 14 అంటే మనకి పండగ రోజు. 12 సంవత్సరాల నుంచి మనకు పండగ రోజు
మన పుట్టినరోజుల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మార్చి 14వ తారీఖు. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు అది. అదిగాక రేపు పిఠాపురం మనకి 175 నియోజకవర్గాల్లో ఇంపార్టెంట్ నియోజకవర్గం ఏంటంటే మన నియోజకవర్గం కూడా మర్చిపోయాం, పిఠాపురం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారిని అంత మెజార్టీతో గెలిపించిన పిఠాపురంలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరగడం చాలా సంతోషకరం. అలాగే వినుకొండ నుంచి 2016లోనే దరిదాపు 50 కార్లతో మనం పోయాం. అధికారం లేదు, ఏమీ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక సర్పంచ్ లేని రోజులండి. ఈ రోజున మన పార్టీ అధికారంలో ఉంది. వినుకొండ నుంచి గుంటూరు జిల్లాలో ఎప్పుడు వినుకొండ ముందరే ఉంటుంది. ఏ విషయానికైనా సరే, జనాల సమీకరణ సరే, ఏదైనా మీటింగ్లకి జనాలు తీసుకురావాలన్నా సరే వినుకొండ ఉంటుంది. ఈ ఆవిర్భావ దినోత్సవానికి వినుకొండ దరిదాపు ప్రతి ఊరు నుంచి కూడా 2 కార్లు రావాల్సిందిగా కోరుచు మీకు కావలసిన ఏర్పాట్లు అయితే మన జన సైనికులకి ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఉత్సాహంగా బండ్ల మీద మాత్రం అయితే పోవద్దు. మీకు మేము వెహికల్ అరేంజ్ చేస్తాం, బండ్లు మాత్రం తప్పు. ఎందుకంటే 350 కిలోమీటర్లు ఇది ఉంది. 2 వీలర్ల మీద వద్దు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. మన కిలా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మీకు ఎలా చేయాలి, ఎలా చేస్తాం, ఎక్కడ భోజనం ఏర్పాటు చేస్తాం కూడా చెప్తాము. వినుకొండ నియోజకవర్గం నుంచి మన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే ఉత్సాహంగా ఫోన్లు చేస్తున్నారు. అత్యధికంగా మనం బయలుదేరాలి. మీరందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు కానీ వీర మహిళలు కూడా రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఆ ఒక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు సమన్వయకర్తలు కానీ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమాయత్తం చేసి ఆ ఒక్క సభకి తరలి రావడానికి కోసం అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నడవడిక, ఆయన యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉందో మనం చూసాం. పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక సంస్థలు పంచాయతీలకు ఏ విధంగా ఆయన నిధులు ఇవ్వటం, పంచాయతీలో రోడ్లు వేయటం దగ్గర నుంచి పర్యావరణం గురించి కూడా ఆయన తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా మనం చూసాం. ఇవాళ అధికారం రాకముందు కూడా రైతాంగం కోసం ఆయన సొంత నిధులను కూడా వెచ్చించి రైతులందరూ కూడా ఇవ్వటం జరిగింది. ప్రజాహితం కోరే వ్యక్తిగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య మీరందరూ కూడా చూస్తుంటారు, రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఆయన వంతు 50 లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలకి ఏ విధంగా ఆయన మంచి చేయాలి, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పాటుపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ రేపు మార్చి 14వ తారీఖున పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వీర సైనికులు వీర మహిళలు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ దాని అన్ని తగిన ఏర్పాట్లు కూడా ఇవాళ ఏదైతే నర్సాపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా నన్ను వేయటం జరిగిందో, నేను 7 నియోజకవర్గాల్లో ఈ రోజు వినుకొండ రావడం జరిగింది. వినుకొండ సమన్వయకర్త నాగ శ్రీనివాసులు గారు, నిశంకరావు శ్రీనివాస్ గారు, అలాగే పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ లీడర్స్, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కలుపుకొని ఏ విధంగా తరలి వెళ్ళాలి, ఏ విధంగా ఏర్పాట్లు అన్ని చేయటం కూడా ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరొకసారి మార్చి 14వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో, ప్రత్యేకంగా పిఠాపురంలో పెడతాం. కారణం ఏంటంటే పార్టీ అధ్యక్షులు సొంత నియోజకవర్గం, 90,000 మెజార్టీ వచ్చిన నియోజకవర్గం, ఒక ప్రత్యేక గుర్తింపు. పిఠాపురం ప్రజలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అందరూ కూడా ఏ విధంగా అక్కడికి వచ్చి మరోసారి గతంలో ఆవిర్భావ దినోత్సవం కన్నా ఇంకా మెరుగ్గా, ఇంకా భారీ ఎత్తున ఈ సభని నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలంలోని రవవరం గ్రామంలో విషాదం. 4 నెలల బాలుడిని కొరికి చంపేసిన పందికొక్కులు. గ్రామానికి చెందిన నాయని కొండ గురవయ్య దుర్గమ్మలకు 2వ సంతానం. పిల్లలకు టిఫిన్ తీసుకువచ్చే క్రమంలో బాబుని ఇంట్లో ఉయ్యాలలో ఉంచి తల్లి బయటకు వెళ్ళగా 4-5 పందికొక్కులు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తల్లి తిరిగి వచ్చి చూసేసరికి బాబుకి రక్తస్రావం కావడంతో బంధువుల సాయంతో ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కనీసం సరైన గృహ నివాసం లేకపోవటం వలన ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గృహ నివాసం సరిగా లేకపోవటం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. వినుకొండ నియోజకవర్గ వడ్డెరాజుల అధ్యక్షుల పదవి ఎన్నిక మార్చి 5వ తారీఖు వినుకొండలోని నర్సాపేట రోడ్డు నందు గల
ఒడ్డె ఓబన్న విగ్రహ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల్లోనే ఉన్నటువంటి వడ్డెరాజుల అధ్యక్ష పదవి ఎన్నుకొనుటకై అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయదలిచిన వారు ఈ ఆదివారం అనగా 9/3/2025 తేదీలలో పల్లపు వెంకటేశ్వర్లు అలియాస్ ఏకాంబరం వేముల శ్రీనివాసరావు వీరిని సంప్రదించాలన్నారు. అధ్యక్ష పదవికి 13/3/2025 తేదీన ఎన్నిక జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ వడ్డె ఓబన్న కమిటీ సభ్యులు పల్లపు వెంకటేశ్వర్లు, గుంజి కాళింగరాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.